వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో ముగ్గుల పోటీ అనేది జరిగిందనమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇదిగోండి చూసారు, ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి పేర్లు రాయించుకుంటుంది అనమాట. ఎవరెవరు ముగ్గులు పెడుతున్నారు అనేసి. మీ ఇంట్లో ఎవరైనా పెడుతున్నారా అంటే మా అమ్మగారు నా పేరు ఇచ్చేసారనమాట. నిన్నైతే పెట్టకూడదు అని అనుకున్నాము. ఈ రోజు అయితే ఇంకా ఆమె అడగగానే వెయ్యి, మన గుమ్మం ముందు ముగ్గు లేకుండా ఉండడం ఎందుకు, మన గుమ్మం ముందు మనం ముగ్గు పెట్టుకున్నట్టు ఉంటుంది కదా, వెయ్యి అని అయితే అన్నారనమాట. సరే అని వేస్తున్నాను. మా అమ్మగారు ఇందులోనైనా పార్టిసిపేట్ చేసి తీరాల్సిందే అన్నట్టు ఉంటారు చిన్నప్పటి నుంచి కూడాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ముగ్గు వేస్తున్నాం అనమాట. బెవిన్ కూడా హెల్ప్ చేశాడు. మొన్న స్కూల్లో బెవిన్ కోసం పెట్టాను కదా, ఈరోజేమో మా అమ్మ కోసం పెడుతున్నాను అనమాట ఈ ముగ్గు. ఆయన మనం పుట్టి పెరిగిన ఊర్లో ముగ్గులు పోటీ అంటే మనం ముగ్గు పెట్టకపోతే బాగుంటుందా, అందుకే అనమాట నేనైతే ఈ ముగ్గు వేసేసాను. ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్లో మీరు. ఇక్కడ దీన్ని వచ్చేసి హెల్ప్ చేస్తుంది కదా నాకు. మా పైన ఇంట్లోనే ఉంటారనమాట వీళ్ళు. ఎవరైనా పెట్టచ్చు అంట ఇక్కడ ముగ్గు, ఎంతమంది అయినా హెల్ప్ చేసుకోవచ్చు అంట. ముగ్గు అయితే ఒక ముగ్గుకి ఒక పేరు. మా అమ్మగారు అయితే భలే మోటివేట్ చేస్తారు అసలు. వెయ్యి చెయ్యి అంటూనే ఏదైనా సరే ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ముగ్గులు వేయడం తక్కువే కానీ చిన్నప్పుడు అయితే వేసేసేదాన్ని. కళ్ళ వెయ్యి ముగ్గు వేసుకుంటాను అనేసి, మన వాకిట్లో కూడా పెద్ద ముగ్గు ఉండాలని వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు, మనం కూడా పెట్టు అని పెట్టించేదాన్ని. తర్వాత నేను కూడా పెట్టేసేదాన్ని. ఎలా పెట్టినా ఏమనేది కాదు అసలు మా అమ్మగారు అయితేను. వాకిలంతా తూచేసి పేడ కళ్ళపు కూడా వేసేసేదాన్ని నేను చిన్నప్పుడు. ముగ్గులు వేసుకునేవాళ్ళం అనమాట. వేసుకునేవాళ్ళం, పక్క వాళ్ళ ముగ్గు కూడా చూసేవాళ్ళం. వాళ్ళకన్నా పెద్దది వెయ్యాలి అని అనుకునేవాళ్ళం. న్యూస్ పేపర్లో కూడా ఎవ్రీడే ముగ్గు అయితే వేసేవారు కదా. ఇది ధనుర్మాసంలో పండగ నెలంతా కూడాను ఆ పేపర్లో వచ్చిన ముగ్గు కూడా ట్రై చేసుకుని వేయగలిగితే అది కూడా వేసేసేవాళ్ళం అనమాట. వేసిన ముగ్గు కూడా వెయ్యకుండా మళ్ళీ వెయ్యాలి అనేసి చిన్నప్పుడు అంతా సరదాగా వేసుకునేవాళ్ళం. తర్వాత అంతా తగ్గిపోయిందనమాట. పెళ్ళయ్యాక ఇంకా మొత్తం తగ్గిపోయింది. నాకు ముగ్గు వేయడం అది చాలా ఇష్టం కనుక పండగ రోజుల్లో అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. పైననే ఉన్న గచ్చి అయినా పండగ రోజుల్లో వేస్తూ ఉంటాను అనమాట. మామూలుగా ఉన్నప్పుడు నార్మల్ డేస్లోనేమో చాక్ పీస్తో వేసేసుకుంటూ ఉంటాను. న్యూ ఇయర్ వచ్చినా పొంగల్ వచ్చినా డబల్ అక్షరాలు రాసి ఇమ్మని అడిగేవాళ్ళం అనమాట. నేను మా అమ్మగారికి డబల్ అక్షరాలు రాయడం వచ్చేది కాదు. అప్పుడు డబుల్ అక్షరాలు కావాలి, నేను అందులో కలర్స్ వేసుకుంటాను అనేసి ఏడ్ చేసేదాన్ని అనమాట. మా పక్కన ఒక బ్రాహ్మణ ఉంటే ఆయన రాసి ఇచ్చేవారు, నేను కలర్స్ వేసుకునేదాన్ని. ఈ ధనుర్మాసం నెల అయితే మాత్రం రోజు ముగ్గులు గొబ్బెమ్మలు కూడా పెట్టేసుకునేదాన్ని. నేను రోజుని ఉదయం పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని అనమాట. ముగ్గు పెట్టడమే లక్ష్మీ స్వరూపం కదా, ఆ ముగ్గులో గొబ్బెమ్మ పెడితే ఇంకా మంచిదన్నమాట. ఈ నెలల్లో ఆ గొబ్బెమ్మలు పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే అటుకులు పెట్టుకోవచ్చు. కొంతమంది కుదరక ఓన్లీ గొబ్బెమ్మలు మాత్రమే పెట్టేసి వదిలేర్చుకోవడానికి పర్వాలేదు. నాకు చిన్నప్పుడు నెలముగ్గు వేయడం రాకపోతే మా మమ్మీని చూపించమని అడిగేదాన్ని. మా అమ్మగారు వేరే స్టైల్లో చూపించేవారు. మా ఎదురుగుండా మా అమ్మగారు, పక్క మా అమ్మగారు అయితే వాళ్ళు ఓల్డ్ నెలముగ్గులు వేసేవారు అనమాట. 4 గీతలతో, అవి కూడా చేతులతో వేసేవారు వాళ్ళు గీతలు. ఇప్పుడైతే చక్రాలు అవి ఉంటాయి కదా, వాటి వేసేస్తున్నాం కదా, అలా కాకుండా వాళ్ళు చేతులతోనే వేసేవారు అనమాట. ఇదిగోండి ఇక్కడ వీళ్ళందరూ కూడా ముగ్గులు జడ్జిమెంట్ చేస్తున్నారనమాట, అందరి ముగ్గులు చూసుకుని. ఇంతకుముందు నెల ముగ్గులు ఎలా వేసేవారంటే 4 గీతలతో వేసేవారు. గుమ్మడి పళ్ళు వేసేవారు, అందులోనూ చందమామ వేసేవారు, 4 దారులు వేసేవారు అనమాట. గుమ్మానికి ఆ ఒక్క నెల ముగ్గు ఎంత నిండుగా ఉండేదో. చిన్నప్పుడు న్యూ ఇయర్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, హాలిడేస్ ఇచ్చే ముందు గ్రీటింగ్ కార్డ్స్ అయితే వేసుకునే వాళ్ళం కదండి. ఒక 10 రూపీస్ 5 రూపీస్ పెడితే బోల్డ్ అని గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేవన్నమాట. చార్ట్స్లా ఉండేవి, అవన్నీ వేసుకునే వాళ్ళం. అలాగే రిలేటివ్స్ కూడా వేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడంటే లేదు కానీ మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ ఉండేవి కదా, ఓపెన్ చేస్తే బుట్టల్లా వచ్చేటట్టు. అవిను మీకు గుర్తున్నాయో అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట నాకు. ఇంకా ముగ్గులు కూడా పెట్టుకునే వాళ్ళం. నీకేం ముగ్గు వచ్చి, పెద్ద ముగ్గు ఏదైనా పెట్టివి అని అడిగేదాన్ని నేను. మా ఫ్రెండ్స్ని కూడాను పెట్టించేవారు అనమాట. వాళ్ళు ముగ్గులు పుస్తకం కూడా మెయింటైన్ చేసుకునే వాళ్ళం కదా. నా ముగ్గు అయితే చూస్తారు కదా, ఇప్పుడు అందరి ముగ్గులు చూపించేస్తాను లైన్గా. ఫస్ట్ ఇటు నేను చూసేద్దాం. ఎంత అందంగా ఉందో కదా ముగ్గు, చాలా బాగుంది. ఆంటీ గారు వాళ్ళే వేసారనమాట. మా ఇంటి ముందరనే ఉంటారు వీళ్ళు. వీళ్ళింటి నుంచి న్యూస్ పేపర్ తెచ్చుకొని ముగ్గు అయితే వేసుకునేదాన్ని నేను చిన్నప్పుడు. వాళ్ళ అమ్మాయి రోజు కొబ్బిళ్ళు పెట్టుకునేది, ప్రతిరోజు కూడాను.
తనని చూసి నేను కూడా రోజు పెట్టుకునేదాన్ని. తను నాకన్నా పెద్దదే. ఇదిగోండి ఇక్కడ వేసి వచ్చేసరి ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. ఇక్కడ థీమ్ ప్రకారం చూసుకున్నారన్నమాట. వీళ్ళు రైతు నాగలు పట్టుకుని రైతు ఉన్నారు, ఇక్కడ హరిదాస్ ఉన్నారు, భోగిమంట ఇవన్నీ వేశారు కదా, అందుకని దీనికి ఇచ్చారంట వీళ్ళు. ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్ అంట. శ్రీ పార్వతీ రామేశ్వర స్వామి అని రాశారు. ఉమా రామేశ్వర స్వామి మా ఊర్లో దేవాలయం గుళ్ళో అమ్మవారి పేరు పార్వతి అన్న పర్వాలేదులే, కానీ ఉమా రామేశ్వర స్వామి తెలియని వారి కోసం చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ ఇంకా నార్మల్గా చూపించేస్తున్నాను అనమాట మీకు. కొంతమంది చాలా అందంగా వేశారు. ఇక్కడ పికాక్స్ వేసింది ఒక అమ్మాయి, చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యారెట్స్ ముగ్గు. ఇది కూడా బాగుంది. ఇది కూడా పికాక్స్ వేసి మంచిగా నీట్గానే వేసింది ఈమె కూడా. ఇదిగోండి మా ఊర్లో జడ్జెస్ అందరూ కలిసి ముగ్గుని డిసైడ్ చేస్తున్నారనమాట, ఏ ముగ్గుకి ఇవ్వాలి ఏంటి అనేసి. ఇది ముగ్గు అయితే చాలా బాగా వేసింది కదా ఈమె, పికాక్ వేసింది. ఇదిగోండి ఇదైతే నా ముగ్గు అనమాట. నాది కూడా మళ్ళీ చూపించేస్తున్నాను. బాగుందా? నేను కూడా కైట్ వేసాను, జరిగేళ్ళు వేసాను, ఇంకా పాల పొంగలి, దీపం, సూర్యుడు అన్నీ వచ్చేటట్టు వేసాను అనమాట. వీడియో నచ్చిందా? వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అందరికీ కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.